సభకు అధ్యక్షత వహించినటువంటి దిలీప్ గారికి, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పోరాడిన దిలీప్ కుమార్ గారికి, కేంద్ర మంత్రివర్యుడు, మన బీసీ వర్గాలకు పెద్ద ఎత్తున మండల కమిషన్ గురించి పోరాడి పెట్టించినటువంటి పెద్ద నాయకుడు చరణ్ సింగ్ గారి ముద్దుల కుమారుడు జయంత్ గారికి, అదేవిధంగా మన సమర్థవంతమైన సమర్థుడు, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు శ్రీధర్ బాబు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, మరో చైర్మన్ మన సోదరుడు అనిల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన యువతకు నా నమస్కారాలు. దేశంలో అనేక మార్పులు సమాజంలో వస్తున్నాయి. మేము చదువుకున్న రోజుల్లో జాబ్ల గురించి ఆలోచించేవారు. ఈరోజు ప్రతి ఒక్కరు జాబుల కోసం 50% ఆలోచించిన మిగతా 50% స్వయం ఉపాధి పథకాలు గురించి తొందరగా డెవలప్ కావాలి. ఎకనామిక్గా డెవలప్ కావాలంటే జాబే సరిపోదు, స్వయం ఉపాధి పథకాల ద్వారా డెవలప్ కావాలని చెప్పి కొత్త ఆలోచనలు, నూతన ఆలోచనలు, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతోటి, శక్తితోటి ముందుకు పోతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా స్వీకరించిండో అప్పుడు దేశంలో వాతావరణంలో కొత్త నూతన ఆలోచన విధానం పోయింది. స్కిల్, ఇప్పుడు అంజిరెడ్డి చెప్పినట్టు అన్స్కిల్డ్ నుంచి స్కిల్డ్ అంటే మనుషుల్లో దాగి ఉన్న నిశ్చిప్తమైనటువంటి శక్తియుక్తులకు పదని పెడితే దేశ సంపద, జాతి సంపద డెవలప్ చేయవచ్చు. తద్వారా అందరికీ సంపద ఉత్పత్తి అయిన రోజు అందరికీ చేస్తారు. సంపద లేని రోజు ఏ డెవలప్మెంట్ జరగాలి. సంపదను సృష్టించాలనే దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ఆలోచనలు చేసి స్కిల్ డెవలప్మెంట్కు విస్తృతంగా ఫండ్స్ కేటాయించి దాని మీద కేంద్రీకరించడం జరిగింది. అందుకే దాని ఫలితాలు ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని మేము అందరం గర్వించాలి. ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం. విదేశాల నుంచి గోధుమలు తీసుకొచ్చుకోవడం, రవ్వ తీసుకొచ్చుకొని బడిల పిల్లలకి ఇచ్చే దశ నుంచి ఈరోజు విదేశాలకే మనము ధాన్యాలు పంపుతున్నాం. డబ్బును కూడా పేద దేశాలు ఉంటే డబ్బును కూడా ఇచ్చేటటువంటి స్థాయికి భారతదేశం ఉంది. అయితే ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు ఉన్నాయి. సంపద సృష్టించిన రోజు, సంపద పెరిగినప్పుడు తప్పనిసరిగా అసమానతలు తొలగిపోతాయి. ఆ దిశగా ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు ఆయననే చెప్పారు, ఇంకా ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి, వాటి కోసం అంటే మొదలు సంపద సృష్టిద్దాం. సంపద సృష్టించినాక, ఆస్తి పెరిగినాక కుటుంబంలో అందరూ తింటారని చెప్పి ఆయన మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు. భారతదేశానికి పొగడడం కాదు కానీ భారతదేశానికి ఈరోజు అదృష్టం పట్టుకుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. ఈ దేశ సంపద, ఈ దేశ మానవ వనరులను విదేశాలలో కూడా అమెరికా డెవలప్ అవుతుందంటే సగం మంది మన వాళ్ళే ఉన్నారు అక్కడ. అదేవిధంగా కెనడా, ఇంగ్లాండ్, ఏ దేశం పోయినా ఒకప్పుడు వీక్ ఉండే, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ స్టేజ్కి మన దేశం వస్తుంది. మానవ వనరులను సద్వినియోగం చేసి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే సంపద పెరుగుతుంది, అందరు దరిద్రం పోతుంది, పేదరికం పోతుంది, అందరూ డెవలప్ అవుతారనేటువంటి విజన్ తోటి నరేంద్ర మోడీ గారు పెద్ద ఆలోచనతో ఉన్నారు. మనం అందరం కూడా ఈ స్కీమ్లను ఉపయోగించుకొని యువత స్వయం ఉపాధి పథకాలతో పాటు స్కిల్గా డెవలప్ చేసుకొని కొందరు జాబ్లు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. అక్కడ అవకాశం రాని వాళ్ళందరూ మీరు ఇక్కడ స్వయం ఉపాధి పథకాలను ఉపయోగించుకొని ప్రైవేట్ రంగంలో కూడా విస్తారంగా ఉద్యోగాలు ఉన్నాయి. అవకాశాలను వినియోగించుకోవాలి. ఇట్లాంటి జాబ్ మేళల వల్ల మనకు అవేర్నెస్ పెరిగి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి యువతకు ఒక కొత్త దిక్సూచిగా ఈ జాబ్ మేళలు పనిచేస్తాయి. అనేక మందికి ఆశలు ఎక్కడున్నాయి జాబ్ అవకాశాలు అనేటటువంటి ఒకటి చూసి ఒకరు కంపెనీలు ముందుకు వస్తాయి, బ్యాంకులు ముందుకు వస్తాయి, అనేక ఐటీ కంపెనీలు కూడా ముందుకు వచ్చి జాబ్ మేళాలు పెడతారు. మన శ్రీధర్ బాబు గారు ఈ జాబ్ మేళాలు పెట్టడానికి ఐటీ కంపెనీలకు మాట్లాడి పెట్టించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఐటీ కంపెనీల విషయాలు చాలా మందికి తెరవడం లేదు. అనేక మంది నా దగ్గరికి వస్తే లెటర్ రాసి శ్రీధర్ బాబు గారికి పంపుతున్నాయి, కంపెనీలకు కూడా పంపుతున్నారు. అక్కడ అవకాశాలు వస్తున్నాయి వాళ్ళందరికీ. జాబ్ ఆపర్చునిటీ నుంచి యువతకు చాలా మందికి గ్రామీణ ప్రాంతాల వారికి తెరవడం లేదు. టెక్నాలజీ
టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, కానీ అవకాశాల గురించి వాళ్ళకి తెలియడం లేదు. ఇట్లాంటి జాబ్ మేళల ద్వారా విస్తృతమైన ప్రచారం జరిగి వాళ్ళ లోపల ఆశలు తీరించి కొత్త జాబ్ కూడా మాకు కూడా వస్తామనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కాబట్టి మానవ మేధస్సు చంద్రమండలం పోతున్న ఈ స్థితిలో మనమందరం కృత్రిమ మేధాతోటి మానవ జాతికి సవాల్ చేస్తున్నటువంటి ఈ నవనాగరికత క్రమం లోపల మనమందరం కూడా కొత్త కొత్త ఛాలెంజెస్, ఒకప్పుడు జిల్లా పోటీ, తాలూకా పోటీ, టౌన్ పోటీ ఉండే, ఇప్పుడు ప్రపంచ మార్కెట్ తోటి పోటీ పడుతున్నారు. కాబట్టి ప్రపంచ మార్కెట్కు పోటీ పడే దిశగా మన నాలెడ్జ్ని, మన స్కిల్స్ను డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మవిశ్వాసం, మనో నిబ్బరం, ధైర్య సాహసాలతోటి మన తెలివితేటలను, స్కిల్స్ను పెంచుకొని మీ అందరూ జాబ్ పొందడానికి కృషి చేయాలని యువతకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.